హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఐఎస్ఆర్ఓ విజయవంతమైన పిఎస్ఎల్వి C65 ప్రయోగం. ఐఎస్ఆర్ఓ శ్రీహరికోట నుండి పిఎస్ఎల్వి C65 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించింది. ఇందులో 5 విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించబడ్డాయి. ఏఐసిటిఈ కొత్త పథకం యువశక్తి. ఏఐసిటిఈ విద్యార్థుల పరిశోధనలకు యువశక్తి పేరిట 100 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. అంతర్జాతీయ వార్తలు. బ్రిటన్ ప్రధాని భారతదేశ భ్రాంతి సందర్శన. బ్రిటన్ కొత్త ప్రధాని మేరీ ఆండర్సన్ ఈరోజు భారత్కు వచ్చారు. భారత బ్రిటన్ సంబంధాల పునర్సమీక్ష కోసం ఇది కీలకం. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం. IMFతో పాకిస్తాన్ $8 బిలియన్ల రుణ ఒప్పందాన్ని ఖరారు చేసింది. క్రీడా వార్తలు. విరాట్ కోహ్లీ 80వ సెంచరీ. శ్రీలంకపై మ్యాచ్లో విరాట్ కోహ్లీ 80వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. ప్యారిస్ ఒలింపిక్స్కు తొలి భారతీయ షూటర్ ఎంపిక. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో సాహిత్ వర్మకు స్వర్ణ పతకం. ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో AIIMS హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం. సీఎం మాట్లాడుతూ ఆరోగ్య రంగ అభివృద్ధి దిశగా ఇది గొప్ప అడుగు. తెలంగాణ హైదరాబాద్ మెట్రో కొత్త లైన్ ప్రారంభం. మియాపూర్ పటాన్చెరు వరకు మెట్రో విస్తరణ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్. భారత నూతన రైల్వే బోర్డు చైర్మన్ రాహుల్ కులకర్ణి. 2025 గ్రీన్ ఇండియా మిషన్ బడ్జెట్ 12,500 కోట్లు. UNESCO వారసత్వ ప్రదేశంగా రామప్ప దేవాలయం చేరింది. NASA కొత్త ఉపగ్రహం పేరు హార్మోనీ. థ్యాంక్ యూ.